హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను ఏ విధంగా చేస్తున్నానో ఈరోజు మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను నేను. కారం వేసి బాగా కలపాలి. చికెన్ మొత్తం కలిసేలాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలి. చికెన్కి బాగా కారం పట్టించి మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కోసి, కొంచెం పెద్ద ముక్కలు కోసి బాగా ఎర్రగా ఫ్రై చేయాలి. 1 అంగుళం సైజు ముక్కలు కోసుకోవాలి. ఇలాగా బాగా ఎర్రగా అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో తురిమిన అల్లం, అలాగే తురిమిన వెల్లుల్లిపాయ చాలా సన్నగా తురుముకున్నాను నేను, వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిని వేయించాలి. వేయించిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల వరకు మనం ఉడికించాలి చికెన్ని. మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చికెన్ బాగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను నేను. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన కరివేపాకు వేస్తున్నాను. చికెన్ ఫ్రైకి కొత్తిమీర కన్నా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. సన్నగా కట్ చేసి వేసాను. అన్నిటినీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ కట్టేసుకోవడమే, రెడీ అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
చాలా సింపుల్గా అయిపోయింది కదా చికెన్ ఫ్రై. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నేను చికెన్ ఫ్రైతో పాటు మునక్కాయ పప్పుచారు చేశాను. మునక్కాయ పప్పుచారు దీంట్లోకి చికెన్ ఫ్రై, ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి ఇది నచ్చుతుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ రాయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుచారులోకి ఈ చికెన్ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ రాయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.